వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఆమెమో వైసీపీకి సపోర్ట్, ఆయనేమో కాంగ్రెస్కి మద్దతు. ఇద్దరి టార్గెట్ మాత్రం ఒక్కటే. ఏపీలో ఈసారి క్రైస్తవుల ఓట్లు కీలకం. దీంతో క్రిస్టియన్ ఓటు బ్యాంకు గంపగుత్తగా తనకే పడాలని జగన్ స్కెచ్ గీశారు. అనుకున్నట్లుగానే తడువుగా మేనత్తని రంగంలోకి దింపారు. ఆమెమో పాస్టర్లతో మీటింగ్స్ పెడుతూ జగన్ కు సపోర్ట్ చేయాలని ప్రచారం చేస్తుంది. మరోవైపు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల కూడా తన భర్త అనిల్ కు ఈ బాధ్యతలను అప్పజెప్పారట. దీంతో ఏపీలో చర్చి పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. మరి ఈసారి క్రైస్తవుల ఓట్లు ఎవరికి పడతాయి? ఓట్లు చిల్లితే నష్టం ఎవరికి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పోటాపోటీ ప్రచారంతో ఏపీలో పరిస్థితులు వేడెక్కుతున్న సందర్భంలో షర్మిల తన మాటలకు మరింత పదును పెట్టడంతో పాటు సెంటిమెంట్ ను స్టార్ట్ చేశారు. మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డతో కలిసి వచ్చి ఆడబిడ్డగా కొంగు చాపి అడుగుతోంది. ఈ ఎన్నికల్లో హంతకులను ఓడించి షర్మిలకు ఓటేయమని అని. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మాటల ప్రభావం చాలా ఎక్కువ. అంతే, ఉదయం లేచేసరికి జగన్ తన మేనత్తను రంగంలోకి దించేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నలుగురు అన్నదమ్ములకు ఒకే ఒక్క ఆడపడుచు విమలమ్మ. ఆమె మొదటి నుంచి జగన్ కు అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వస్తుంది. నేను మీ మేనత్తను, వైఎస్ కుటుంబానికి ఆడపడుచును. వివేకం అన్న రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రేమించే సోదరిని. నేను చెప్తున్నా, ఆ కుటుంబాన్ని పలచన చేయవద్దని. మీ ఇద్దరు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లి చేస్తున్న విమర్శలు చాలు, ఇక నోరు మూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, పులివెందుల కడప ప్రజలకు జగన్ అవినాష్ కు అండగా ఉండాలని కోరింది. నిజానికి ఈ మొత్తం ఎపిసోడ్ లో విజయమ్మను ఇన్వాల్వ్ కావాలని జగన్ కోరినా షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడలేక, అలాగని జగన్ విజ్ఞప్తిని కాదనలేక విజయమ్మ అమెరికా వెళ్లిపోయిందన్న చర్చ సాగుతోంది. షర్మిల ప్రచారం దెబ్బతోనే జగన్ అవినాష్లు మేనత్త సహాయం కోరారని సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. జగన్ సహా ఆయన బలగం మొత్తం రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. జగన్ ను ఎన్నికల్లో మరోసారి గెలిపించేందుకు ఆయన బంధువు వైఎస్ విమలారెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్లతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో రానున్న ఎన్నికల్లో జగన్ ను ఎందుకు గెలిపించాలి అనే అంశంపై పాస్టర్లతో చర్చలు జరిపారు. జగన్ ఆయన తరపున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని, వారి కోసం ప్రార్థనలు చేయాలని విమలారెడ్డి కోరారు. జగన్ ను గెలిపించకపోతే క్రైస్తవులకు ఇబ్బందులు ఎదురవుతాయని విమలారెడ్డి చెప్పారు. జగన్ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. అంతేకాదు, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక గత ఎన్నికల్లో మతం అస్త్రాన్ని సంధించిన బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు అదే అస్త్రాన్ని జగన్ కు వ్యతిరేకంగా సంధిస్తున్నారు. కాంగ్రెస్ కు మద్దతుగా బ్రదర్ అనిల్ కుమార్ రంగంలోకి దిగారు. నాడు జగన్ కోసం ఆయన ఏ విధంగా పనిచేశారో అదే విధంగా ఇప్పుడు జగన్ ఓటమి కోసం పనిచేస్తున్నారు. అనిల్ కుమార్ కు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సమాజంలో ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ను గత ఎన్నికల్లో బావమర్ది జగన్ సీఎం చేయాలన్న లక్ష్య సాధన కోసం ఉపయోగించిన బ్రదర్ అనిల్ ఇప్పుడు జగన్ ఓటమి కోసం ఉపయోగిస్తున్నారు. నాడు అనిల్ ప్రభావంతో రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం మొత్తం జగన్ కు మద్దతుగా నిలిచింది. రానున్న ఎన్నికల్లో అదే అనిల్ ప్రభావంతో రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం జగన్ కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వస్తోంది. జగన్ పైకి మతం అనే పాశుపస్త్రాన్ని బ్రదర్ అనిల్ కుమార్ సంధించారని చెప్పవచ్చు. విశాఖలో మత పెద్దలతో భేటీకి రాష్ట్రంలోని క్రైస్తవ మతస్థులను జగన్ కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు 2019 ఎన్నికల్లో బీసీలు, రెడ్డి సామాజిక వర్గంతో పాటు క్రిస్టియన్లు, ముస్లింలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు జగన్ కు జై కొట్టారు. అయితే వైఎస్ షర్మిల ఏపీసీసీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గంలో కొంత ఓటు షేరు కాంగ్రెస్ వైపు మల్లుతుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా షర్మిల భర్త కూడా రంగంలోకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రదర్ అనిల్ కుమార్ పాస్టర్లతో మీటింగ్ పెట్టడంతో ఆయన ద్వారా క్రిస్టియన్ల ఓట్లను గాలం వేసే ప్రయత్నాలు సాగుతున్నాయనే ప్రచారం నడుస్తోంది. మరి ఈసారి క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ.